వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను జున్ను పాలు అండి, ప్యూర్ జున్ను పాలు. అంటే ఆవు ఈనిన తర్వాత వస్తాయి కదా, థర్డ్ డే ఫోర్త్ డే అలా మాకు పాలు పోసే ఆవిడైతే తెచ్చిచ్చారు. ఆ పాలల్లో నేను ఆ, అంటే ఆవిడకి అడిగాను ఎంత యాడ్ చేయాలి నార్మల్ పాలు అని. అంటే ఆవు పాలే మామూలు అనమాట. అవి ఒక 2 గ్లాసెస్ చిన్న గ్లాస్తో వేసాను. ఆవిడ ఒక పావు లీటర్ పైన తెచ్చిచ్చారు. అది ఇది మొత్తం కలిపి ఒక హాఫ్ లీటర్ ఉంటాయి పాలు. హాఫ్ లీటర్కి నేను 200 గ్రామ్స్ వరకు అయితే బెల్లం తీసుకున్నానండి. బెల్లం ఆ పాలల్లో వేసి బాగా నానిన తర్వాత మొత్తం అంతా బెల్లాన్ని చేతితో కలుపుకోవాలి. అప్పుడే అది బాగా కలుస్తుంది. కలిసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏదైనా చెత్త అది ఉంటే మొత్తం ఫిల్టర్లోకి వచ్చేస్తే, తర్వాత ఒక పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ పోసి మనం స్టీమ్ కోసం అనమాట, అందులో కొంచెం యాలకుల పొడి కూడా, యాలకుల పౌడర్ కాకుండా ఇలా కొట్టేసి వేసుకోండి, బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలకి జున్ను పెట్టాలనుకుంటే అందులో కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేయండి. అలా పెట్టి ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి. అంతే, పర్ఫెక్ట్ జున్ను అయితే తయారైపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆవు పాలతో చేసే జున్ను ఇలానే వస్తుందండి. అది వాటర్లా ఉందేంటి, అదేంటి, ఇదేంటి అని నన్ను క్వశ్చన్స్ వేయకండి. ఎందుకంటే బెల్లం మనం స్వీట్నెస్ కోసం ఎక్కువ వేసాం కాబట్టి అదంతా వాటర్లా వచ్చేస్తుంది. పౌడర్తో జున్ను చేసుకొని తినే వాళ్ళకి ఎవరికి తెలీదు పర్ఫెక్ట్ జున్ను ఇలా ఉంటుంది అని. మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి మాకైతే ఆవు పాలు అవైలబుల్ ఉంటాయండి. ఆవు ఈనిన ప్రతిసారి ఎవరో ఒకరు తెచ్చిస్తూ ఉంటారనమాట. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.